ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. మన సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతుంటాము, దాని అన్నిటి వల్ల కూడా ఆశీర్వాదం ఉందని బైబిల్ చెప్పలేదు. కానీ when we spend our valuable time in the presence of God, ఎందుకంటే యేసు ప్రభు అంటే ఆయన మహిమ కలిగిన వాడు, మహత్సమ కలిగిన వాడు, సృష్టి మీద నడిపించేవాడు, సృష్టి మీద ఆధిపత్యము కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనదంటే ఏమి లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. గాడ్ కెన్ డు ఎనీ మిరకల్. దేవుడు యేసయ్య చేయలేని అద్భుతమైన కార్యం అంటే ఏమి లేదు. ఆయన ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన వాడు. ఆయన పుట్టుకుటి వారు కళ్ళిచ్చాడు. 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన రోగిని ఒక్క మాట చేత ఆయన బాగుపరిచాడు. 10 మంది కృష్ణరోగులను శుద్ధిగా చేశాడు. చనిపోయిన 4 దినాలైన లాజరును బ్రతికించిన వాడు. ఆయన మాటకి అసాధ్యపడదంటే ఏమి లేదు. అని ఎటువంటి అద్భుతమైన కార్యమైన మన జీవితాల్లో చేయగలిగిన సమర్థం. ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్. ఎందుకంటే అటువంటి జీవము కలిగిన దేవుని we have not trusted the ordinary God, the creator of the universe we are following. మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, మహత్సమ కలిగిన వాడు. ఆయనకు అసాధ్యపడదంటే ఏమీ లేదు. అదే దేవుడు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన జీవము కలిగిన మన రక్షణ విమోచకుడు యేసయ్య అమ్మ. అందుకే Psalm 144 ఉంటుంది లాస్ట్ వర్స్ లో, ఎట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు. ఎటువంటి అద్భుతమైన చేయగల జీవితంలో దేవుని సన్నిధి చాలా గొప్పది. The presence of God is eternal. The blessing of God is eternal. మనం ఎటువంటి వేదనలో ఉన్నా, ఎటువంటి దుఃఖములో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి ఇరుకులో ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి అనారోగ్యాల గుండా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల గుండా మనం నడిపించబడినా సరే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు the God's word will give the comfort, the eternal comfort of God. Not the worldly comfort, not the physical comfort. యేసయ్య ఇచ్చేది ఈ లోక సంబంధమైన ఆదరణ కాదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు. Our God is eternal God. That's why He will give the eternal blessing, the comfort of God. దేవుడు ఇచ్చే ఆదరణ గొప్పది, ఆయన ఇచ్చిన విమోచన గొప్పది. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏంటో తెలుసా? Which is the most valuable thing in the world? Which is the most valuable thing in the world? ఈ లోకములో అన్నిటికంటే విలువైనది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ. అందుకే పని చేస్తున్న కారణంలో ఒక మాట చెప్పాడు, ఇఫ్ ఎ మ్యాన్ గెయిన్స్ ద హోల్ వరల్డ్ హి లోస్ హిస్ సోల్, వాట్ ఈస్ యూజ్ అన్న. ఒకటి సర్వలోకములు సంపాదించుకొని వాడు చనిపోయిన తర్వాత నరకానికి పోతే వాడికి ఏమో ప్రయోజనం? లోకములన్నిటికంటే విలువైనది the salvation of God is more valuable than anything in the world. The salvation of God is more valuable than the silver, the gold, the diamond, the platinum, the precious things in human life. అంటే లోకములో అన్నిటికంటే విలువైనది దేవుడు మనకిచ్చిన యేసయ్య మనకిచ్చిన రక్షణ కంటే విలువైనది లోకములో ఏమి లేదు. The salvation of God is more valuable than any precious thing in the whole life. మానవ జీవితంలో ఉన్న అన్నిటికంటే విలువైనది దేవుడు మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన విమోచన, ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన ఇచ్చే నెమ్మది ఈ లోకములో అన్నిటికంటే విలువైనది. అటువంటి జీవము కలిగిన, మహత్సము కలిగిన, ప్రభావము కలిగిన యేసయ్యను మనం అన్నాం. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. So those are the Bibles. Turn to the first Apostle Timothy, chapter 4, verses 8. తిమోతి రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ అపోస్టల్ తిమోతి chapter 4, verses 8. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం.
శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికి ప్రయోజనకరముగా గాని దైవభక్తి రాబో జీవ విషయములో వాగ్దానం కూడినదేనందర అది అన్ని విషయములు. ఒక్కసారి 2 చేతులు హల్లి చేద్దామా? ఎందుకు 2 చేతులు ఎంతమంది చెప్తారు తెలుసా? మన దేవునికి హార్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వి హావ్ టు కన్ఫెస్, లార్డ్ ఐ యామ్ అనేబుల్ టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్. నాయనా నేను తెచ్చుకోండి, నాయనా నేను అసత్యురాలని దేవుని స్థితిలో ఒప్పుకోవడం. సో పౌలు భక్తులు when the Paul is writing the first of the Timothy chapter 4 verses 8, ఇక్కడ పౌలు భక్తులు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అక్కడ ఏమంటే ఒక మాట చెప్పాలంటే, ఒక సెంటెన్స్ చెప్పాలంటే, ఒకటి శరీర సంబంధమైన సాధకం, రెండవదిగా దైవభక్తి అనగా ఆత్మ సంబంధమైన సాధకం. వాట్ ఇస్ ద ఫిజికల్ ప్రాక్టీస్ అండ్ సెకండ్లీ ద డివైన్ ప్రాక్టీస్. ఒకటి శరీర సంబంధమైన సాధకము, రెండవదిగా ఆత్మ సంబంధమైన సాధకం. అంతేనా? అంటే మన జీవితంలో అనేక సందర్భాలు ఈ శరీర వాక్యం వినండి, ఈ శరీర సంబంధమైన సాధకానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అంతేనా? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాము? ఈ శరీర సంబంధం ఫిజికల్ విల్ గివ్ ద ఇంపార్టెన్స్ టు ద ఫిజికల్ ప్రాక్టీస్. అంతేనా? ఒక మామూలుగా చదువు లేని ఒక అవనస్సు తీసుకెళ్ళి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేయి బాబా అని చేయగలరా? If a particular person want to become a doctor, if a particular person want to become an engineer, a particular person want to become a professor, a police officer, a lawyer, he must have the physical practice. అంతేనా? ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక లాయర్ అవ్వాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా దానికి ఏం చేయాలి తెలుసా? చదవాలి. ఎలా చదవాలి? కష్టపడి చదవాలి. అంతేనా? నీకు చాలా మంది తెలియదు డాక్టర్ చదువులంటే వెళ్ళకుండా తెలుసా? ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ అని ఉంటారు. ఇప్పుడు నీట్ అని పెట్టాడు. ఆ నీట్ ఎగ్జామ్ రాస్తే భారతదేశం అంతా ఒకటే నీట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో మంచి ర్యాంక్ వస్తే 2 రకాలుగా డాక్టర్ సీట్లు వస్తాయి. ఏంటి తెలుసా? ఒకటి మేనేజ్మెంట్ కోటాలో వచ్చే సీటు, రెండవదిగా మామూలుగా మెరిట్ మీద ఫ్రీ సీట్ అంటారు. ఈ డాక్టర్ చదువు చదవడానికి 6.5 సంవత్సరాలు చదవాలి. 5.5 సంవత్సరాలు చదువు ఉంటుంది. 1 సంవత్సరం ఏంటంటుందంటే హౌస్ సర్జన్ అంటారు. అంటే ఫ్రీగా ఏదైనా హాస్పిటల్ డాక్టర్గా చేయాలి. అప్పుడు వారు MBBS డాక్టర్ అవుతారు. అంటే ఇది ఒక 12 సంవత్సరాలు సాధకము చేయాలి. ఆ తర్వాత 6.5 సంవత్సరాలు నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత 5.5 సంవత్సరాలు డాక్టర్ చదివిన తర్వాత 1 సంవత్సరము హౌస్ సర్జన్ అంటారు. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత వారు డాక్టర్ అవుతారు. అంతేనా? ఒక ఇంజనీర్ అవ్వాలి అంటే సాక్షి 10th అయిపోయినట్టు ఇంజనీర్ అయిపోరు. ఇంటర్మీడియట్ అవ్వాలి, అదేవిధంగా ఎంట్రన్స్ రాయాలి, లేకపోతే డిప్లొమా ఇంజనీరింగ్కి వెళ్ళాలి. చూసారా? అంటే ఇదంతా కూడా ఒక ప్రాక్టీస్. If you want to become a doctor, if you want to become an engineer, if you want to become a lawyer or professor, ఇది ఏది అవ్వాలన్నా సరే చదువు లేకుండా అవుతుంది. 10th పాస్ అవ్వాలి. 1వ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివిన తర్వాత ఇంటర్మీడియట్ మంచి ర్యాంక్ రావాలి, ఎంసెట్లో ర్యాంక్ రావాలి. ఆ చదువు చదివినాం. ఒక మాట తెలుసా? ఇది మనకు బాగోపోతే ఏ డాక్టర్కి వెళ్తారు తెలుసా? MBBS డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. చాలా 99% MBBS డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎవరి దగ్గరికి వెళ్తారంటే MS చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంతేనా? మాస్టర్ ఆఫ్ సర్జన్ అంటున్నారు. అది మళ్ళా ఆ ఎగ్జామ్స్ పాస్ అవడం చాలా కష్టంతో కూడింది. అంటే ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు, ఒక చిన్న బిడ్డ ఒక డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అన్నా ఏ ప్రాక్టీస్ ఉండాలి? సరీ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్. అంటే ఒక శరీర సంబంధమైన సాధకం ఉండాలి. తెల్లవారు లేచినట్టే పరిగెట్టాలి, కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. 10th అయిపోయిన చదువు అయిపోదు, ఇంటర్మీడియట్ ఎంసెట్ ఇవన్నీ. అదే విధంగా ఈ శరీర సంబంధం అని మనం అనుకుంటాము. అమ్మో మంచి టెండూల్కర్ మంచి బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్, లేకపోతే ప్రపంచం అంతా టీవీలో కనిపిస్తున్నారు.
వాడికి చూసాడు ఒక సంవత్సరానికి 100 కోట్లు 1000 కోట్లు వస్తుంటుందో వాళ్ళకి ఆదాయం. అంటే వాళ్ళు ఎలాగైపోయాడు. రోహిత్ శర్మ ఉన్నాడు, ఎలాగైపోయాడు అంత పెద్ద క్రికెటర్ అంటే. చిన్న వయసులో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ దే ఆర్ ప్రాక్టీసింగ్. వారు ఏం చేస్తున్నారంటే అభ్యాసం చేస్తున్నారు. మరంత అభ్యాసం చేసిన తర్వాత ఒక ఆడకి దినం వచ్చేటప్పటికి ఏంటమ్మా, మానవ జీవితంలో బాల్యంలో కష్టం ఉంటుంది. వాళ్ళ జీవితాన్ని చదువుకోవడానికి డబ్బు ఉండదు. మీరు తల్లిదండ్రులు ఎంతో రక్తం దారబోస్తారు కానీ మీకు చదువు రాదు. అంటే చిన్న వయసు నుండి కూడా బిడ్డలు ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా కూడా శరీర సంబంధమైన సాధకం. నా మాటను ఒకసారి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఎవరంటే పీలీ అంటారు. ఆయన బ్రెజిల్ దేశంకి చెందినవాడు. ఈ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ బ్రెజిల్, ద సౌత్ అమెరికా. ఈ సౌత్ అమెరికా ఖండంలో ఉన్న ఒక పెద్ద దేశం బ్రెజిల్ దేశం. ఆ బ్రెజిల్ దేశంలో ఒక చిన్న బిడ్డ 7 సంవత్సరాలు పెట్టుంటారంట. ఆ తండ్రికి పొలం అంటే ఆ పొలంలో తిరిగిన తర్వాత గడ్డి ఉన్నదంట. గడ్డి ఇంత ఎత్తి గడ్డి ఉందంట. ఆ గడ్డిలో కొంత గడ్డి తీసే బిడ్డ ఏం చేస్తారంటే ఒక చిన్న బాల్ లాగా చేసుకుని ఆ బాల్తో ఆడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు బిడ్డ, ఒక చిన్న గడ్డి కొంచెం తీసుకెళ్తే బాల్ లాగా చేసి తాడుతో గట్టి అది ఆ కాడుతో ఆడుతున్నాడంట. అదే సమయంలో ఒక పెద్ద ఫుట్బాల్ కోచ్ ఏం చేస్తుందంటే ఆ మార్గం గుండా ప్రయాణం చేసి వెళ్తున్న ట్రైన్లో వాటి దూరం చూశారు. ఆ బిడ్డని వెంటనే ట్రైన్ దిగిపోయాడు. దిగి గబగబా పరిగెట్టుకుని వెళ్ళాడు ఆ బిడ్డ దగ్గరికి. బాబు మీ ఇల్లు ఎక్కడ అన్నాడు. ఆ బిడ్డ వయసు అని తెలిసి 7 సంవత్సరాలు. మీ ఇల్లు ఎక్కడంటే వెంటనే బిడ్డ తీసుకెళ్ళినట్ట. ఇదిగో మా ఇల్లు పలా దగ్గర ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళట. వెంటనే ఆ పెద్ద ఫుట్బాల్ కోచ్ అన్నట్ట ఆ బిడ్డ తల్లిదండ్రులతో, ఇదిగో మీ బిడ్డ చాలా పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు, ఖచ్చితంగా ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఎలా అవుతాడు, ఆ బిడ్డకి ఉన్న టాలెంట్ ని గమనించారు అన్నాడట. వెంటనే తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ ఫుట్బాల్ కోచ్ తో మరి ఆ బిడ్డను పంపించడానికి ఇష్టపడి ఆ బిడ్డను పంపించారట. ఆ తర్వాత ఆ బిడ్డ ఎవరో ఏంటి తెలుసా, ఈ బికేమ్ గ్రేట్ గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన పీలే గారు అంటారు. ప్రపంచంలో కొన్ని లక్షల ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు ఫుట్బాల్ ప్లేయర్స్. కానీ అందరూ ఒకే ఒక పేరు చెప్పండి, ఎవరి పేరు చెప్తారు సార్, పీలే అంటారు. చూసారా, అంటే ఏం చేస్తున్నారు, చిన్న వయసు నుండి కూడా సాధకం చేస్తున్నాడు. అలాగే సాధకం చేసి ప్రాక్టీస్ చేసి ఒక దినానికి వచ్చేటప్పటికి అప్పుడు ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానం అనుకుంది. అదే విధంగా ఇదంతా కూడా శరీర సంబంధం ప్రాక్టీస్, శరీర సంబంధమైన సాధకం. ఇది కొంతకాలం వరకు పనికొస్తుంది, కానీ ఎల్లవేళ్ళ పనికొచ్చేది కాదు. మనకి ఎల్లవేళ్ళ పనికొచ్చేది తెలుసా, ఆత్మ సంబంధమైన the divine practice of God. The divine practice of God. The divine practice of God will help us in the whole, and that divine practice will lead the name of God. అనగా ఈ ఆత్మ సంబంధమైన సాధకం ఈ భూమి మీద మన పనికొస్తుంది. యేసయ్య నమ్ముకున్న తర్వాత మనం ఆశ్రయించబడ్డాం. యేసయ్య నమ్ముకున్న తర్వాత మనం బలపరచబడ్డాం. యేసయ్య నమ్ముకున్న తర్వాత దేవుడు మనకి సమృద్ధించాడు. ఒక్క మాటలు చెప్తున్నాను చూడండి, కొన్ని వేల సంఘాల వాక్యం బోధిస్తున్నాను దేవుడు కృపించాడు. 100,000 కార్యక్రమాలు, ఎన్నో పెళ్లిళ్ళు, 100 పెళ్లిళ్ళు మా చేతి మీద చేస్తాం, 100 భార్యలు మా చేతి మీద చేస్తాం, ఎన్నో నిశ్చితార్థాలు ప్రధానాలు ఇన్ని చేస్తాం. 4 దేశాలకి వాక్యం చెప్పాను. కానీ ఒక్క మాట గుర్తుంచుకొని, నేను యేసయ్య నమ్ముకున్న తర్వాత నా జీవితంలో నేను ఆశీర్వాదం పొందలేదు. యేసయ్య నమ్ముకున్న తర్వాత నా జీవితంలో సమృద్ధి లేదు. యేసయ్య నమ్ముకున్న తర్వాత నేను నష్టపోయాను అన్న ఒక్క వ్యక్తి నాకు అనిపించడం పంచాను. యేసయ్య నమ్ముకుంటే మనం ఏంటవుతాం? When we accept the Lord Jesus Christ as the personal Savior, we will receive the blessing of God. యేసయ్య నమ్ముకుంటే మనకు సమృద్ధి వస్తుంది. యేసయ్య నమ్ముకుంటే మనం ఆశీర్వదించబడతాం. యేసయ్య నమ్ముకుంటే మనం బలపరచబడతాం. ఒక సాక్ష్యం తన సమృద్ధి ఇచ్చి నడిపించండి. ఒక్కసారి నాయ కూర్చోబెట్టిందా, మొహం నావే పెట్టండి. యేసయ్య నమ్ముకుంటే మనం ఏంటవుతామా, సమృద్ధిస్తాం. శరీర సంబంధం మంచిదే, ఇది లోకములు ఉన్నంత వాడికి వస్తుంది. నువ్వు ఎంత ప్రపంచంలో పెద్ద డాక్టర్ అయినా సరే ఈ భూమి మీద ఉన్నంత వరకు నీ డాక్టర్ పనికి వస్తుంది. నీ ప్రపంచంలో ఎంత గొప్ప ఇంజనీర్ అయినా, ఎంత క్రికెట్ ప్లేయర్ అయినా, ఎంత ఫుట్బాల్ ప్లేయర్ అయినా అది ఎంతవరకు పనికి వస్తుంది అంటే ఈ లోకంలో ఉన్నంత వరకే పనికి వస్తుంది. కానీ దైవభక్తి అలా కాదు. అంతేనా? ఒక్కసారి చూడండి, మీ బిడ్డలకి మీరు ఏంటి నేర్పిస్తున్నారు? అమ్మా
ఎక్కడికి వెళ్ళినా ఏమి ప్రార్థన చేసామంటారంటే, అయ్యా పాస్టర్ గారు, అయ్యగారు మా బిడ్డ గారు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయమంటావు? అమ్మ, నా కొడుకు డాక్టర్ అవ్వాలండి, నా కూతురు ఇంజనీర్ అవ్వాలండి, నా బిడ్డ మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి, అమెరికాకి వెళ్ళి చదువుకోవాలండి. ఇదేమని పిల్లలకు నేర్పిస్తుంది కదా. పిల్లలకి ఏంటి నేర్పించాలమ్మా చెప్పండి? ఏంటి నేర్పించాలి? ఆత్మ సంబంధమైన సాధకు నేర్పించాలి. దేవుని సన్నిధిలో మోకరించడం నేర్పించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి. దేవుని సన్నిధిలో కన్నీరు గాచడం నేర్పించాలి. దేవుని స్తుతించడం నేర్పించాలి. దేవుని ఆరాధన చేయడం నేర్పించాలి. దేవుని వాక్యాన్ని బైబిల్ స్వంతంగా చదవ నేర్పించాలి. అది పిల్లలకు నేర్పించవలసింది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పింది? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏంటవడంట? ఏంటి నేర్పించాలి బిడ్డలకి? మన ప్రార్థన వెళ్ళకూడదు. నాయన, లార్డ్ బ్లెస్ మై, మేక్ మై చైల్డ్ లైఫ్, యు వాంట్ టు బికమ్ డాక్టర్, మంచి డాక్టర్ అంటే ఏదైనా నేను కాదన్న మంచిది. నీ బిడ్డలు డాక్టర్లు అవ్వాలి, నీ బిడ్డలు ఇంజనీర్లు అవ్వాలి, నీ బిడ్డలు ప్రొఫెసర్ అవ్వాలి. ప్రపంచం ఉన్నత స్థానికైతే మాకు కూడా గౌరవం కదా. మొన్న ప్రభుదాస్ గారు దగ్గర చర్చ నుండి వచ్చాం. ఈ దినాన్ని మేము ఇంత ఉన్నతంగా వెళ్ళాము, అది మా గౌరవేనా? దుబాయ్కి వెళ్ళాము. షార్జాన్ పట్టణంలో దేశంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒక ఆయన చెప్తున్నాడు కదా మా గురించి. ఆయన అడ్రోడ్ అంటే ఒక దౌర్జన్యం మాకు బాగా తెలిసింది. ఒక ఆయన సినిమా పట్టాక ఆయన తీసుకెళ్ళి అక్కడ సేవలో పెట్టాడు. ఆయన అంటాడు, మీరు నాకు తెలిసింది అయ్యారు, మీ నాన్నగారు నాకు తెలిసింది అయ్యారు. చూసారా, అది మాకు కూడా గౌరవమే. కానీ బిడ్డలకు మొట్టమొదటిగా నేర్పించవలసింది నీ శరీరం చదవం కాదు. వదిలేక్షణ చదువుకోవడం నేర్పించక నీ బొద్దులకి. అలాగే చదవద్దని చెప్పట్లేదు, చదవాలి. మంచిగా చదువుకో, వృద్ధులకు రావాలి. మంచిగా ఒకసారి బైబిల్ ఆ బిడ్డలకు మంచిగా మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకర్స్గా ఉండాలి. ఇవన్నీ మంచిదే. కానీ వీటన్నిటికంటే బిడ్డలకి ఏంటి నేర్పించాలి చెప్పండి? ఏంటి నేర్పించాలమ్మా? దేవుని సన్నిధిలో మోకరించడం నేర్పించాలి. దేవుని సన్నిధిలో ఎదగడం నేర్పించాలి. బాగడానికి సమయాలంట ఏలి ఎదుట పరిచయం యెహోవా సన్నిధిలో ఏమవుతున్నాడు? ద ప్రాఫిట్ సామ్యూయల్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ద ప్రాఫిట్ సామ్యూయల్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం ఎదుగుతున్నాడు, దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నాడు, దేవుని తెలివితేటలు నేర్చుకుంటున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, చాలాసార్లు అంకుల్ పిల్లలు కొన్ని కోపడుతుంటానైతే ఇక్కడ ఆరాధన జరిగినప్పుడు ఎట్టి పచ్చి గట్టిన గ్రౌండ్ లాండే అవ్వకూడదు. మరి అక్కడ కూర్చోవాలి, దేవుని పాదాల దగ్గర కూర్చోండి. బిడ్డలకు నేర్పించాలి. చిన్న వయసు నుండి వాడు దేవుని బైబిల్ చదువుకోవడం నేర్పించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి. ఒక మాట తెలుసా, గుర్తుంచుకున్న మాట, దేవుడు మాకు ఇచ్చిన బిడ్డ ఎంతో కాలం తర్వాత చాలా దుఃఖపడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్ని నిందలు పడ్డాం. ఏమో ఒకసారి చాలా మీకు చెప్పలేము, మాకు తెలిసిన విషయం ఎంత శ్రమలు పడ్డామో, ఎన్ని నిందలు పడ్డామో. ఎన్నో మా మేనత్తలు వచ్చిన, పెద్దలు వచ్చిన, పిల్లలు వచ్చిన, ఏమైనా ఉందా విశేషం? ఎన్నో శ్రమలు పడ్డాం. మా బిడ్డకి మొట్టమొదటి నేర్పిస్తుందే తెలుసా, ఇప్పుడే నేర్చినప్పుడు పాటలు పాడతాం. ఫస్ట్ చేసిన పాటలు పాడతాం. అంత ఏడుపులో ఒకటి బిడ్డ ఏం చేస్తుందంటే వెంటనే ఆ ఏడుపు ఆపేస్తాం. దానికి ఫుల్ మొదట ఫేవరెట్ ఏంటంటే దేవుని పాటలు పాడతాం. ఏడుస్తున్న మధ్యలోనే ఆ పాటని ఆపారనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఏడుపు. మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ పాట పాడుతుంటాం. ఒకసారి నిద్రలో కూడా జో కొట్టుకొని పాట పాడుతుంటాం. బిడ్డలకి ఏంటి నేర్పించాలి? ఆత్మ సంబంధమైన దేవుని భయభక్తిగా జీవితం బిడ్డలకు నేర్పించాలి. దేవుని సన్నిధిలో మోక్షం చేయడం బిడ్డలకు నేర్పించాలి. దేవుని వాక్యాన్ని చదువుకోవడం నేర్పించాలి. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, బాలుడు నడవు, బిడ్డలను నడవవలసిన, అది బాలుడైనా బాలికి నేను ఈ టీచర్ చిల్డ్రన్. ఒకసారి మీటింగ్కి నేను వెళ్ళా, ఎక్కడో కాదు, హెచ్పీ కాదు, కేర్మ కాల్. ఒక తల్లిదండ్రులు కూతురు తీసుకొచ్చి, ఆ బిడ్డకి ఎంత వయసు ఉండదు తెలుసా? 4 సంవత్సరాలు అనుకున్నాను. 4 సంవత్సరాల వయసునే బిడ్డ. కొంతమంది సేవకులు ఉన్నాం, చాలా మంది వచ్చారు. అప్పుడు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి, ఆ తల్లి ఆ పేరు లత అనుకుంటున్నాడు. ఆ తల్లికి ఆ పాప ఉంటుంది కదా, అమ్మా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరమ్మంటే ఆ బిడ్డ చెప్తుంది కదా, ఇది జరిగి 15 సంవత్సరాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు అంట. మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరమ్మా? ప్రధాని వాజ్పేయి అంట. అంటే తల్లి బిడ్డలకి ఏంటి నేర్పించిందమ్మా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు నేర్పించింది, భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు నేర్పించింది. కానీ అన్నిటికంటే ప్రాబ్లం నేర్పించేది అమ్మా మన దేవుడు ఎవరు,
అమ్మ మన రక్షకుడు ఎవరు? మా అమ్మ మన విమోచకుడు ఎవరు? మన నమ్మిన దేవుడు ఎవరు? దేవుని పాటలు పాడబిడ్డలు నేర్పించాలి, దేవుని మోకరించడం నేర్పించాలి. బిడ్డలు ఎప్పుడు కూడా ఆరాధన అవుతున్నప్పుడు, ప్రేస్ అవుతుంది, ఎప్పుడు గ్రౌండ్ అట్లా కూడా వెంట కూర్చోబెట్టుకోండి. ఒక్క మాట తెలిస్తే వాళ్ళు అనుకుంటాం ఆ పిల్లలకి ఏం చేస్తుంది, వాళ్ళకి వాక్యం ఏం తెలుస్తుంది అనుకుంటాం. ఒక మాట తెలుసా, ఎప్పుడో బిడ్డ పుట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చిన జ్ఞానం రాదు వాళ్ళకి. ఎప్పుడు వస్తుంది తెలుసా? తల్లి గర్భములో ఉంటుండగానే బిడ్డలకి అనేది జ్ఞానం ఉంటుంది. ఇది చెప్పింది అర్థమైందమ్మా? ఎప్పుడు ఉంటుంది జ్ఞానము, స్పృహ ఎప్పుడు ఉంటుంది దానికి? ఒక 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాదు. ఒక బిడ్డ, అది అబ్బాయి అయిన అమ్మాయి, తల్లి గర్భములో ఉంటుండగానే మంచిగా ఒక స్త్రీ ప్రెగ్నెంట్గా ఉంది అనుకోండి, ఆ దినాన టీవీలో ఒక ఫైటింగ్ చూసింది అనుకోండి, ఆ బిడ్డ ఏంటంటుంది, గర్భంలో మాకు మాట మీకు తెలియదు, గుర్తుంచుకోండి. తల్లి గర్భంలో నడుచుకున్నప్పుడు ఆ బిడ్డకి ప్రాణం ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందమ్మా? లైఫ్ అనేది ఆ బిడ్డ కడుపులో పడి, గర్భంలో పడి ఒక రోజు అవ్వకముందు అవినప్పటి నుండి ఏంటి ఉంటుంది లైఫ్ అంటే అవయవాలు ఏర్పడే లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు గుడ్డు ఉందనుకోండి, గుడ్డులో జీవం లేదా? అదే పచ్చిగుడ్డు ఏం చేయాలి? మనకు గుడ్డుని తీసుకెళ్ళి ఆ పిల్ల కోడి కింద పెడితే పొదుగుతుంది, పిల్ల అవుతుంది. అంటే గుడ్లు ఏంటుంది? ప్రాణం ఉంది. అలాగే బిడ్డ తల్లి గర్భంలో ఒక రోజు అలసికునేటప్పుడే బిడ్డకి జ్ఞానం ఉంటుంది, ఆ బిడ్డకి ప్రాణం ఉంటుంది, లైఫ్ అనేది ఉంటుంది. ఇంచుమించు ఒక 6-7 నెలల వయసు వచ్చేటప్పుడు తల్లి గర్భంలో ఉంటుంది కదా మనకి చెప్తుంది. అప్పుడు ఏంటో తెలుసా? ఆ బిడ్డ కొన్ని స్పృహలు తెలుసుకుంటుంది. తల్లి మంచి మ్యూజిక్, దేవుని పాటలు ఉంటుంది అనుకోండి, ఆ బిడ్డ కూడా చిన్న తల్లి అది వాక్యం మనకు మాట గుర్తుంచుకుంది. మనం ఏమి నమ్మినా, మనం ఏమి చెప్పినా అది దేని ప్రకారం ఉండాలి? వాట్ యు ప్రీచ్, వాట్ యు టీచ్, ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు బైబిల్. మనం ఏం చెప్పినా, మనం ఏమి నమ్మినా దేని ప్రకారం ఉండాలి? బైబిల్ ప్రకారం ఉండాలి. బైబిల్ ఏమని తెలుసా? యేసు ప్రభు మరియ గర్భంలో ఉన్నాడు. ఎలిజబెత్ గర్భంలో ఎవరన్నా తెలుసామా? యోహాను ఉన్నాడు. మరి యోహాను చూడడానికి, ఎలిజబెత్ అని చూడడానికి మరి తల్లి అని మరి ఏం చేశారంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఎలిజబెత్ గర్భంలో యోహాను ఏం చేస్తున్నాడు చెప్పండి? బైబిల్ చదివారు అమ్మా. ఏం చేస్తున్నాడు కడుపులో? పుట్టిన తర్వాత ఎప్పుడమ్మా? ఆ పిల్లలు అలా చేస్తారు, ఇంట్లో ఇచ్చాను కాదు. నీ బిడ్డ ఖచ్చితంగా మందిరాన్ని తీసుకుని రావాలి. నీ బిడ్డ ఖచ్చితంగా చిన్న వయసు నుండి దేవుని ఎదగా. అందుకని ఇక్కడ పౌలు ద పాల్ ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ రెవల్యూషన్, ద పాల్ హ్యావింగ్ సచ్ ఎ నాలెడ్జ్. అభిషేకం ఉంది కాబట్టి, పౌలుకి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది కాబట్టి ఇక్కడ పౌలు భక్తులు తిమోతి రాసిన 1 పత్రిక 4:8 శరీర సంబంధమైన ఏంటమ్మా? శరీర సంబంధమైన సాధకం అంట ఎప్పుడు ప్రయోజనం అవుతుంది అమ్మా? ఎప్పుడు కొంచెం మట్టుకే. నీ డాక్టర్ చదువులు కానీ, ఇంజనీరింగ్ చదువులు కానీ, ప్రొఫెసర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఎంతకాలం ఉంటుంది? సాధ్యమించి ఈ లోకం ఉన్నంత వరకే, ఈ లోకం మనం జీవించినంత వరకే. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ, దేవుడి కనుక మనం చేసింది, ఆయన సన్నిధిలో మోకరించిన విధానం, ఆయన సన్నిధిలో కన్నీరు కాచిన విధానం, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండే విధానం, ఇవన్నీ కూడా భూమి మీద మనకు పనికొస్తాయి. ఇంకెక్కడ పనికొస్తాయి? ఒక దినాన పరలోక రాజ్యము ఎల్లప్పుడూ కూడా దేవదూతల గణముల చేత ఇదిగో సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక స్తుతింపబడుతున్న మన పరమ తండ్రి దేవుడు. ఒక దినాన తీర్పు దినం ఆ నక్షత్రం సింహాసనం ఆశీర్వదించాడు. ఆ కుడివైపున గొర్రెలు ఉంటాయి, ఎడం వైపు మేకలు ఉంటాయి, అంతేనా? ఒక దినాన దేవుడు గాడ్ విల్ హానర్ us in the heaven of God. ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి ముందు దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నా కుమారుడా ఇన్ని ఆత్మలు నా కొరకు రక్షించవు, ఇదిగో నా కుమారుడా నా కొరకు ఇంత బలమైన పని చేస్తావు, ఇదిగో నీకు కిరీటం ఇస్తున్నా, ఇదిగో నా కుమార్తె ఇన్ని దినాల సంధిలో కన్నీరు కాచావు, ఇన్ని దినాల సంధిలో పాశనం, ఇది ఆత్మలను రక్షించవు కాబట్టి ఇదిగో నీ కుమార్తె నీకు మహిమ కిరీటం ఇస్తున్నా. ఒక మాట గుర్తుంచుకొని, ఘనత అనేది మనుషుల నుండి వచ్చేది కాదు. The honor never come to the people. గౌరవం వచ్చేది, ఘనత వచ్చేది మనుషుల వల్ల రాదు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనకు రక్తము కాచి ప్రారంభం పెట్టి సమాధి చెయ్యబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత
ఆయన ఒక జీవతోగుని నిరీక్షించారు. ఆశీర్వాదం మన దేవుని నుండి రావాలి, ఘనతని దేవుని నుండి రావాలి, సమృద్ధి దేవుని నుండి రావాలి. అందుకే పెద్దవారు అంటారు, మనుషులు ఆర్చేవారా తీర్చేవారు. ఒక మాట తెలుసా, తమిళనాడు రాష్ట్రంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. మేబీ తమిళనాడులో, కేరళలో. వింటారమ్మా? ఒక 20 సంవత్సరాలు నిజంగా జరిగింది ఇది. అది తమిళనాడు రాష్ట్రంలో కానీ లేకపోతే కేరళ రాష్ట్రంలో. ఏమని తెలుసా, ఒక పేద ఉన్నాడు అట్లా. ఆ పేద ఏం చేస్తారంటే ఏదో మొత్తంకి చెప్పులు గుర్తుకొని ఆయన ఆ ఇంట్లోనంట చూసినప్పుడు కొన్ని రాయిలు ఉన్నాయంట, ఇంత రాయిలు. ఇప్పుడు మన వాళ్ళ పేపర్ వేసి వాళ్ళ రాయిలు ఉన్నాయంట. ఆయన ఏం చేసేవాడంట, ఆ చెప్పులు మేకల దగ్గర రాయితో కొట్టుకున్నాడు. ఏదైనా పని ఉంటే ఆ రాయితో ఇంత రాయిలు ఉంటే ఏం చేసుకుంటున్నాడు. ఒక దినాన్న వజ్రాలు నగిసి పెట్టి వజ్రాలు మేము వ్యాపారం ఇంటికి వచ్చారండి, దేనికో పని చూసినప్పటికీ ఇంత రాళ్ళు అక్కడ ఉన్నాయి అన్నాడంట. ఏంటో రాళ్ళు అంటే, మా పూర్వీకుల నుండి వస్తున్నాయండి రాళ్ళు, మా తాత ముత్తాతల నుండి రాళ్ళు మా ఇంట్లో ఉన్నాయి, మా చిన్నప్పటి నుంచి వస్తాయి. ఏదో రాయిలు ఇమ్మన్నాడు. చూసాడు, చూసి ఏడో తెలుసా, ఈ ఏడు తెలుసా ఏంటంటే కొన్ని 100,000 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు. ఏంటమ్మా, ఎంత? కోటి రూపాయలు కాదు, వజ్రం అంటే ఎంత వజ్రం ఉందంటే మామూలుగా 10 కోట్లకి 20 కోట్లు రాదమ్మా. కొన్ని 100 కోట్లు 1000 కోట్లు విలువ ఒక వజ్రం. ఇంత రాయిలు ఇంట్లో అవి ఏంటి చెప్పండి? అవేంటి? రాయిలు కాదు, ఏంటవి? వజ్రాలు. కానీ వాటి విలువ ఎవరికి తెలియలేదు. దీనికి తాటిమిత్తలు వస్తాయని కొట్టాడు, ఏదో రాయితాడు, ఏదో నేను చెప్పుకుంటున్నా మేకలు తెచ్చుకోట్టుకుని అనుకున్నాడు. కానీ ఆ రాయిల యొక్క విలువ అనేది తెలియలేదు. ఒక వజ్రాల వ్యాపారి చూసినప్పుడు ఇవి సాధారణ, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ స్టోన్స్. ఇది సాధారణమైన రాయిలే కాదు. ఈ రాయి ఏంటి? కొన్ని 1000 కోట్ల. ఇది నిజంగా తమిళనాడు రాష్ట్రంలో, కేరళ రాష్ట్రం జరిగింది 20 సంవత్సరాలు. అది పేపర్లో కూడా కొన్ని 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తే. అలాగే దేవుడు కూడా మనకి కొన్ని 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు కాదు, ఈ లోకంలో ఉన్నట్టు అన్నిటికంటే విలువైనది ఇచ్చాడు మనకి. ఒకటి రక్షణ, అంతేనా? ఈ లోకంలో పెద్ద గనులైన వారికి రక్షణ లేదు. గనులైన వారికి పెద్ద దేశాల నాయకులు ఎస్ఐ నిజమైన దేవుడిని నమ్మట్లేదు. కానీ దేవుడి యొక్క మహత్వం, బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద గాడ్ హ్యాస్ చోసన్, ద గాడ్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ ప్లాన్ అబౌట్ అవర్. దేవుడికి మన ఏర్పాటు ఉంది, ప్రణాళిక ఉంది. మనం ఏం చేస్తారో తెలుసా అంటే ఆ రాయిలకి విలువైనది తెలియలేదు. ఇంట్లోనే ఏం చేస్తాడు? చెప్పులు కొట్టుకుంటున్నాడు. ఇంట్లో ఏం చేస్తున్నాడు? ఏదో రాయిలు ఉన్నాయనుకుంటున్నాడు. అన్ని 100 కోట్ల విలువ, 1000 కోట్ల విలువైన రాయి ఆ వజ్రాలతో ఏం చేస్తున్నాడు? అలాగే మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఏం చేస్తుంటాం? నెగ్లెక్ట్ చేస్తుంటాం. అమ్మా, ఆత్మ సంబంధ విషయాలు మనం ఏం చేస్తుంటాం? అసలు చేస్తుంటాం. ఆత్మ సంబంధ విషయాలు కాదు, శరీర సంబంధం సాధకం మనకు పనికి రాకపోయినా అంతేనా అమ్మా? మనం డాక్టర్లు అవ్వకపోయినా, ఇంజనీర్లు అవ్వకపోయినా, ఏమవ్వకపోయినా ఏదో కూలి పని చేసి కష్టపడి బతుకుతాం కదా. అందుకే పెద్దవాళ్ళు కోటి విద్యలు దేని కొరకు అమ్మా చెప్పండి? కోటి విద్యలు అది 1000 కోట్ల, లక్షల కోట్ల వ్యాపారవేత్త అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఎస్పీ అయినా, ఒక డీజీపీ అయినా, ఎవరైనా సరే అంతేనా? కాబట్టి మన జీవితంలో దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. శరీర సంబంధం సాధకము కాదు. అలాగే చదువులు వద్దని చెప్పను, ఉద్యోగులు వద్దని చెప్పము. మీ పిల్లలు బాధ్యత డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు అవ్వాలి. ఆ తేదీ కూతుర్ని ఎప్పుడు అంటారు, అమ్మ డాక్టర్ గారు అలాగ ఉండాలి, అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ప్రొఫెసర్స్ అవ్వాలి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఎవరిలో ఎదగాలి? యేసు ప్రభువు. జీసస్ వాస్ ఇంప్రూవ్డ్ ఇన్ 4 different ways. Jesus was improved in wisdom, in stature, in the favor of God, in the favor. యేసు ప్రభువు జ్ఞానవంతుడు వర్ధిల్లారు. ఏ జ్ఞానం? లోక సంబంధ జ్ఞానమా? ఏ జ్ఞానం అమ్మా? ఒక కేరళ ఫ్యామిలీ ఉండేది, ఆయన జార్జ్ ఎక్కరే అని. అది అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర మంచి పోస్టులు ఉన్నాడు. నెలకి 20 లక్షలు 5 లక్షలు ఉండే జీతం. వారు ఇంట్లో ఏం చేసావో తెలుసా? ఒకసారి మార్నింగ్ టైంలో వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళే ముందు, మా సీనియర్ బొల్ల కాలేజ్లో వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు సార్? ప్రేయర్లు ఉన్నారు.
వాళ్ళ కండిషన్ కేరళ వాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుండి భయభక్తి కలిగిన వారు. ఆ తండ్రి చెప్పింది ఏంటి తెలుసా, మార్నింగ్ 8 గంటలకల్లా ఆ డైనింగ్ టేబుల్కి వచ్చి అందరూ ప్రార్థనలు ఉండాలి. ఆ ప్రేయర్ లేకుండా నీకు టిఫిన్ లేదు. ఏట్లేదమ్మా, ఆ ప్రేయర్ లేకుండా ఏట్లేదు నీకు. ఎప్పుడైనా సరే ఆ ప్రేయర్కి రాలేదనుకోండి, అప్పుడు ఏటి ఉండదు, వాళ్ళకి టిఫిన్ ఉండదు. అక్కడ తెల్లాలి కాలేజీకి కానీ ఆఫీసులకి కానీ. అంటే బిడ్డలకి ఏంటి నేర్పించాలి? చిన్న వయసు నుండి దేవుని యందు భయభక్తుల జీవితం నేర్పించాలి. చిన్న వయసు నుండి కూడా దేవుని భయభక్తుల జీవితం నేర్పించాలి. అదే పౌలు అంటాడు సత్యవతి వల్ల ఒక బైబిల్ ఫస్ట్ తిమోతి చాప్టర్ 4:8. తిమోతి రాసిన 4:8 శరీర సంబంధమైన సాధకం అంట ఎప్పటి వరకు అమ్మా కొంచెం మట్టికే ప్రయోజనకరమగును కానీ ఇప్పుడమ్మా దైవభక్తి, ద ఫెయిత్ అంట. అంటే దేవుడి భయభక్తి జీవితము అది భూమి మీద నీకు పనికి వస్తుంది. అంతేనా? ఎప్పుడు పనికి వస్తుంది? దైవభక్తిని భూమి మీద పనికి వస్తుంది మనకి. అంతేనా కాదా? పనికి రాదనుకోకరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మన దైవభక్తి అనేది ద డివైన్ ప్రాక్టీస్, ఆత్మ సంబంధ సాధకం ఈ భూమి మీద పనికి వస్తుంది. అద్భుతమా? ఆ తర్వాత ఎక్కడ ఇంకొకడ మళ్ళీ అక్కడ అదొక రాజ్యంలో పలికారు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, లోక సంబంధ సాధకం కొంచెం మట్టుగా ప్రయోజనకరమని కానీ ఎప్పుడంటే ఎప్పుడమ్మా ఎప్పుడు జీవిస్తున్నాం ఈ లోకంలో ప్రాణం చేస్తున్నాం. ఒక మాట గుర్తించుకోండి. ఒక ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు. ఒక ఆయన అంటే నేను ఫారెన్ వెళ్తుంటే దుబాయ్ వెళ్తుంటే, గారు అక్కడ నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకురాను. పేరు అనవసరం లేదు. నేను అన్నాను, బాబు సిగరెట్ ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్ళట్లేదు, దేవుని పని అయితే అతను అక్కడ వాక్యం చెప్పడం పిలిచారు సంఘాలు కలిపి అందుకు నేను వెళ్తాను. అక్కడ ఒక ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, ఒక ప్యాకెట్ 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది. ఒక 4 సిగరెట్ ప్యాకెట్ కాల్చాడు అనుకోండి, ఎంత అవుతుందమ్మా? 100 రూపాయలది అమ్మ. రోజుకి 400. నెలకి ఎంత అవుతుంది? 12,000. సంవత్సరానికి ఎంత అవుతుంది? అంటే కష్టాలు తీసుకెళ్ళి ఎక్కడ ఆడుతున్నావు మీరు? అంతేనా? కష్టాలు తీసుకెళ్ళి ఎక్కడ ఆడుతున్నావు? సిగరెట్ ప్యాకెట్లుగా, లేకపోతే మన త్రాగులుగా, ఈ లోక సంబంధం వ్యసనాలుగా. దీనికి పాటు శివాలు చెప్పండి ఇప్పుడు అమ్మా. ఆరోగ్యం నష్టం, ఆరోగ్యం నష్టం, మన డబ్బులు పోతాయి. ఆ బిడ్డకి మంచి భవిష్యత్తు. ఒక బాధ నాకు అంటుంది కదా, అయ్యారు అర్థం చేయండి, మా ఆయన పని చేస్తారు, ఒక రూపాయి ఇవ్వడానికి తాగెత్తారండి. ఏదో ఒక రోజు ఒక పెరిగి ప్యాకెట్ 2 పెరిగి ప్యాకెట్ తెస్తారు, పాలు ప్యాకెట్ తెస్తారు, అంతే. నేను హౌస్ కీపింగ్ చేసిన బిడ్డలు పోషించుకుంటున్నాను. చూసారా? అంటే నీ కష్టాలు ఎక్కడ తీసుకెళ్ళి పెడుతున్నావా? మన కష్టాలు ఎక్కడ పెట్టాలి? నీ భార్యకో నీ బిడ్డలకో పెట్టాలి, కానీ దేవుడి కొరకు పెట్టాలి. అందుకని ఇక్కడ వాక్యంలో పౌలు క్లియర్గా రాస్తున్నాడు. ఏమనంటే శరీర సంబంధం సాధకం కొంచెం మట్టుగా ప్రయోజనకరం అవుతుందట, కానీ దైవభక్తి అంటారు. అంతేనమ్మా? అంటే దైవభక్తి అంటే అర్థం ఏంటంటే వ్యసనాలకి దూరంగా ఉంటుంది. అంతేనా? మనం ఏదో పెద్ద పెద్ద ఆఫీసులు జాబ్ చేయక్కలేదు, మనకు వచ్చిన కష్టార్జితం. అందుకే 128 కీర్తన ఉంటుంది, నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితము నువ్వు అనిపించదు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ ఒకటి నీ భార్య ఫలించి ద్రాక్షబలను, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివి ఒక్కలుగా ఉంటారు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం. ఎప్పుడు మనం కష్టార్జితం అనిపిస్తాం? లాస్ట్ ఒక విషయం చెప్పింది. దుబాయ్కి వెళ్తే ఒక ఆమె పద్మశ్రేణి భోజనం పిలిచింది. నిన్న హోటల్ నుండి ఇంచుమించు 200 కిలోమీటర్ దూరం ఉంటుంది. బకెట్ కమ్మాలంట ప్లేస్. నేను అన్నాను, రండి మా ఇంటికి భోజనానికి అంటే అలాగేనమ్మా. ఎందుకంటే కారు 11 గంటలు పంపిస్తున్నాను. నేను కూడా కారు 11 గంటలు పంపిస్తుంది కదా అని నేను ఫ్రెష్ అప్ అయి 3 ఏళ్ళు ఉండి ఫ్రెష్ అప్ అవుతున్నాను. ఇలా వచ్చి చూసానికి వాయిస్ వేసిన సెల్లో కనిపిస్తాను. వెంటనే నేను వాయిస్ పెట్టి ఏమంటుంది సార్, ఆల్రెడీ మా డ్రైవర్ కార్ వేసుకుని వచ్చేసాడు ప్రకాష్ గారు, ఆ పక్కన పార్కింగ్ అక్కడ పెట్టాడు కారు. వెళ్ళాను, నాకు అన్ని వండి పెట్టింది, చికెన్ బిర్యానీ, ఎగ్ ఫ్రై, ఏవో వండి పెట్టింది. లాస్ట్లో ఏం చేస్తున్నట్టు ఒక గిన్నెలోని
ఒక జావడా చేసుకుని తాగుతుంది. నేను అన్నాను, అమ్మా అన్ని నాకు పెట్టావు, బిర్యానీ పెట్టావు, చికెన్ కర్రీ పెట్టావు, ఎగ్ ఫ్రై పెట్టావు, అన్నీ పెట్టావు, మరి నువ్వేంటి తాగుతున్నావు అంటే ఏమనంటే డాక్టర్ నాకు ఇదే తాగమన్నా. ఆడ ఇల్లు 200 కోట్లు ఉంటుంది దుబాయ్. ఎంత ఉంటుందమ్మా చెప్పిన మాట ఎన్ని కోట్లు? 200 కోట్ల ఇల్లు. వాళ్ళ ఆయన సంవత్సరానికి కొన్ని 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు, కానీ తాగుతుంది ఏంటి చెప్పండి? ఏడు తాగుతుందమ్మా? కానీ వాక్యం ఏం చెప్తుంది? నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు ఎప్పుడు అనిపిస్తుంది? కష్టార్జితాన్ని చెప్పండి, ఎప్పుడు అనిపిస్తావు? చూడండి 108 కీర్తన ఏముందో, యెహోవా యందు భయభక్తులు కలిగి. టర్న్ ద బైబిల్ టు Psalm 128. ఇప్పుడు చెప్పండి, మరి ఎప్పుడు మన కష్టాలు అనిపిస్తాము? నీ కష్టాలను డాక్టర్లు పెట్టడం కాదు, అంతేనా? ఈ రోజున అన్నిటికంటే కాస్ట్లీ ఏడు తెలుసా? మనం తింటున్న ఆహారం కాదు పెట్టం. మనం దేన్ని పెడతాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఐసీ అంటే రోజుకి ₹1,00,000, వెంటిలేషన్ అంటే రోజుకి 2-3 లక్షలు. నువ్వు 10 రోజులు ఉన్నావంటే నీ ఆస్తి మొత్తం అమ్ముకోవాలి, అంతేనా? మన కష్టార్జితం ఎక్కడ పెడతాను? తీసుకెళ్ళి ఇలా ఎడ్యుకేషన్, ఒక బిడ్డను తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎంత డొనేషన్? లక్షల్లో. ఆ కష్టాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు ఇప్పుడు మనం? హాస్పిటల్కి. కానీ దీని వాక్యం స్పష్టంగా ఉంది. ద బైబిల్, ద గాడ్స్ వర్డ్ ఇస్ క్లియర్లీ సేయింగ్ దట్ ఇన్ Psalm 128:1. 108 కీర్తన క్లియర్ గా రాయబడి ఉంది. ఏమన్నది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. అంటే ఎవరు ధన్యులు? ఎవరు నిత్యముగా చేతులు కష్టార్జితము అనిపిస్తున్న మాట ఎవరికి వెళ్తుంది? ఎవరి జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చి పెడుతుంది? నీ లోగుడి భార్య ఫలించి ద్రాక్ష ఆ వాగ్దానం ఎవరి జీవితం నెరవేర్చి పెడుతుంది? నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు ఉంటున్న వాగ్దానం ఎవరి జీవితం నెరవేర్చి పెడుతుంది? ఎవరైతే దేవుని యందు క్లియర్గా వాక్యం ఉంది. రైటింగ్ 128:1. సొలొమోను రాస్తున్నప్పుడు దేవుడి జ్ఞానంతో రాస్తున్నాం. Solomon is having a divine knowledge. He is the most knowledgeable person in the entire universe. ఈ సర్వ సృష్టిలో మానవ జీవిత గమనం, మానవ చరిత్ర అందరికంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. అటువంటి సొలొమోను రాస్తున్నాడు కదా 108 కీర్తనలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల. ఆ తర్వాత వాగ్దానాన్ని ఎవరికి వెళ్తాయమ్మా? మొట్టమొదటిగా ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ లో ఏమంటే ద ఫియర్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ ద బ్లెస్సింగ్. The fear of God is the beginning of knowledge. The fear of God is the beginning of blessing. The fear of God is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. బిడ్డలకు నేర్పించి దేవుని భయభక్తి కలిగి జీవితం నేర్పించి. నీ పిల్లలకు కోట్లు ఆస్తి ఇవ్వక్కర్లే. నీ పిల్లలకి కోట్లు ఆస్తి ఇచ్చిన ఇవ్వకపోయినా, నీ పిల్లలకి మామూలుగా ఎడ్యుకేషన్ కొన్నిసార్లు ఇచ్చిన ఇవ్వలేకపోయినా, నీ బిడ్డలకు మొట్టమొదటిగా కావాల్సిందే we have to introduce the Lord Jesus Christ, the crucified God to our church. మన బిడ్డలకి ఏంటి ఎవరిని ఇవ్వాలి? యేసుక్రీస్తుని ఇవ్వాలి. ఆయన భయభక్తుల జీవితం నేర్చుకుంటా. అందుకే ప్రభు చెప్పిన మాట కాస్త ప్రార్థిస్తాం. మతశక్తి ఏమన్నాడు తెలుసా? సీక్ మై కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్. నా రాజ్యముల మీద నీతిని మొదట మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ పస్తులు పడుకోబెడతాడా దేవుడు? మనం కరోనా టైంలో పస్తులు పడుకోబెట్ట పస్తులు నేను చనుకుంటారు దేవుని చిత్తం. నాట్ ద విల్ ఆఫ్ గాడ్ అబౌట్ అవర్ లైఫ్. నేను చనుకుంటే దేవుని చిత్తము కాదు. అప్పులు పాలైపడి దేవుని చిత్తము కాదు. సమస్యలు ఉంటే దేవుని చిత్తం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు మనం ఎందుకు చేశాడంటే ఆశీర్వాదం ఇవ్వబడ్డాడు. అందుకే ఆదాం అవ్వలతో మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? జెనసిస్ చాప్టర్ 1:28 అనుకుంటారు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. భూమిని 5 విషయాలు ఉంటాయి. దట్ ఇస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ టు ద మ్యాన్కైండ్ ఫ్రమ్ ద గాడ్. దేవుని నుండి మానవుడికి వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించే లోపలుచుకోండి. అదే మాట అంటాడు.
అందుకే వాళ్ళ మూలవాక్యం శరీర సాధకం కొంచెం మట్టుగా ప్రయోజనకరం అవుతుంది. కానీ దైవభక్తి అంటే దైవం ఎలా ఉంటుంది మనకి? దేవుని భయభక్తిగా జీవితం. ఒక తాగాలంటే భయం ఉంటుంది. ఏంటదమ్మా? భయం ఉంటుంది. మీ బిడ్డలకు నిన్న అక్కడ జరిగింది, రోడ్డు మీద జరిగిన సంఘటన ఏంటి తెలుసా? కొంతమంది అవదర్శలు కొట్టుకుంటున్నారు. ఎవరైనా ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు పీక్ స్టేజ్లో మేము మాట్లాడుకోవాలి, నిలబడ్డాము. అలా ఒక అరగంట గొడవ పడ్డారు. పాస్టర్ అంటుకుంటారు, పాప చూస్తే నిద్రపోలేదు అనుకుంటారు. ఇంకా వెంటనే ఏంటి బయటకు వచ్చారు, నిలబడి చూస్తున్నాను. అలా చూసి ఏమనుకున్నట్టు అటు వెళ్ళి అక్కడ గొడవలు ఆడతారు. ఎందుకంటే బిడ్డలకి ఎవరొస్తుంది, ఏంటి వస్తుందమ్మా చూడండి ఒకసారి. ఎవరొస్తుంది ఎలాగ ఉన్నారు? మీ బిడ్డలకు దేవుని సన్నిధిలో పరిచయం చేయండి నేర్పించారు. బిడ్డలకి దేవుని సన్నిధిలో మోకరించడం నేర్పించారు. బిడ్డలకి దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకొని నేర్పించారు. అదే మాట్లాడతాడు దైవభక్తి అంటాం. దైవభక్తి ఎప్పుడు మనకు నష్టం కలగదు, గుర్తుంచుకోండి. దైవ భయము అనేది మానవునికి ఎల్ల వేళలో మేలు చేసేదే కానీ కీడు చేసేది ఎంత మాత్రము కాదు. దైవభక్తి ఏం చేస్తుంది మనకి? అది అన్ని భక్తేనా? ఎందుకు కొంతమంది నేను ఏమిటంటే వాళ్ళు అజ్ఞాచర ఫాలో నేను ఏమన్నా. ఒక ఆయన ఉన్నాడు, ఇల్లు తాగేస్తాడు, కానీ మానేసినాడు మాత్రం 40 రూపాయలు. ఎంత నిష్ఠగా ఉంటాడో అంత నిష్ఠగా. నాకు సొంత ఫోన్లో రాసుకోవడానికి బాగున్నాడు. అంతేనా? అంటే దైవభక్తి మనకి ఏం చేస్తుంది? దైవభక్తి ఎప్పుడు మనకి వేరే చేస్తుంది, కీడు చేయదు. దైవభక్తి మనకి ఆశీర్వాదం ఇస్తుంది. దేవుని భయభక్తి జీవితం అనేది లోకంలో ఒక మాట తెలుసా, డిసిప్లిన్ లేకుండా ఈ లోకపద్ధతి కూడా ఉన్నత వ్యాపారాలు చేయడానికి లేదు. వ్యసనాలు ఉన్నోడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళి గుర్తుంచుకోండమ్మా. నేను చెప్పింది అర్థమైందా? వ్యసనాలు ఉన్నవాడు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడనుకోండి, వ్యసనం ఉంటే కలెక్టర్ అవరు. పోలీసు ఏ డిఎస్పీ ఏఎస్పీ లేకపోతే కమిషనర్ అయ్యాడనుకోండి, వ్యసనంలో ఆ స్థాయికి వెళ్ళరు. అంతేనా? దైవభక్తి దేవుని భయభక్తుల జీవితము. బిడ్డలకు కూడా దేవుని భయభక్తుల జీవితం నేర్పించారు. అందుకంటాడు దైవభక్తి ఎప్పటి అంటే దేవుని భయభక్తుల జీవితం ఏంటి మన పనికి వస్తుందంట? ఎప్పటి జీవితం. ఈ లోకంలో మన పనికి వస్తుంది. ఈ లోకంలో మన కష్టం, మనకు సమృద్ధి ఉంటుంది. మనం నిశ్చయముగా మన చేతులు కష్టాన్ని మనం అనిపిస్తాం. కానీ దైవభక్తి అంటే ఎప్పటి జీవితంలో రాబోయే ఆటగా మాట్లాడతారు చదివిస్తున్నా. రాబోయే జీవితంలోనే అది ప్రార్థనతో కూడినదే. అమ్మ ఇప్పుడు బైబిల్ తెలుసుకున్నాడు సార్. చూడండి ఎన్ని విషయాల్లో. అమ్మ చెప్పండి ఒకసారి, ముగించేస్తారు, నాకు సమయమవుతుంది. ఏంటమ్మా ఎన్ని విషయాలు? కొన్ని విషయాల్లో బైబిల్ చదువు చూడండి ఒకసారి. ఓపెన్ బైబిల్ అమ్మా తీయండి. ఎవరు బైబిల్ తీయండి. ఎన్ని విషయాల్లో అమ్మా? కుర్చీలో కూర్చుని ఎవరైనా చెప్పండి ఎన్ని విషయాలు బైబిల్ చదివి చెప్పండి అమ్మా. ఎన్ని విషయాలు? కొన్ని విషయాలుడా? అన్ని విషయాలు. నువ్వు ఉద్యోగంలో దైవభక్తి పనికి వస్తుంది. నీ వ్యాపారంలో నీ దైవభక్తి పనికి వస్తుంది. నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు దైవభక్తి పనికి వస్తుంది. ఒకసారి టౌన్ ఏదో మీటింగ్, రేపు ఒక మీటింగ్కి వెళ్ళి వాటికి చెప్పాలి. నేను అర్థమన్నప్పుడు ఎప్పుడైనా నేను మార్నింగ్ టైంలో సాయంకాలం టైంలో బస్సులో ఎక్కారు అనుకోండి, నా చుట్టూ 20 మంది ఎవరొస్తున్నారు ఉంటారు. అందరి చేతి లేట్ ఉంటుంది. చెప్పండి ఎవరొస్తుంది చెప్పండి. ఏంటి ఉంటుంది? సెల్ ఫోన్ ఉంటుంది. మీరు చూడండి బస్సు ఎక్కడ ఎప్పుడైనా చూడండి ఏడుంటుందమ్మా. అటు వస్తుంది తీయడు. ఏం చేస్తుంటాడు? సెల్ ఫోన్ పట్టుకుని ఆ సెల్ ఫోన్ ఆ బస్సు కాలేజీకి వెళ్ళే వరకు సెల్ ఫోన్ ఆపరేటింగ్ ఉంటుంది. అది మీరు చేశారా? కాబట్టి ఆత్మ సంబంధమైన సాధకము దేవుని మన భయభక్తుల జీవితం అనేది మనకి ఎప్పుడు పనికి వస్తుంది? రాబో దినాల్లో కూడా ఆ పరలోకంలో. అమ్మ నీ ఉద్యోగాలు పరలోకానికి రావు, నీ వ్యాపారాలు పరలోకి రావు, నీకు ఆస్తిపాస్తులు పరలోకి రావు, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరలోకి రావు, నీ పరలోకి ఏవి రావు. ఈ లోక సంబంధం ఏది రావు. ఏది
అందుకని ఫస్ట్ పుస్తకం జాన్ చాప్టర్ 1:18 అంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:18 ఏమిటి తెలుసా? లోకములు దాని ఆశ గతించిపోరు కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు అంటే ఎవరు ఎప్పుడు ఉంటారమ్మా? లోకము దాని ఆశ గతించిపోతే ఏంటవుతుందా కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు ఎలాగుంటాడమ్మా? నిరంతరం నిలుస్తాడు. మనం నిరంతరం నిలవాలంటే ఒక మాట నేను చెప్తే మర్చిపోతున్నామా, ఒక స్థాయికి వెళ్ళడం గొప్ప కాదు. ఒక స్థాయికి వెళ్ళడం కష్టమే, గొప్పే, కానీ ఆ స్థాయిని నిలబెట్టుకోవడం గొప్ప. అర్థమని చెప్పిన మాట ఏం గొప్ప? ఒకసారి మా ఫ్రెండ్ అన్నాడు, కేఎఫ్ఆర్ దగ్గరికి వెళ్ళాడట. నిన్న చాలా వెళ్ళి నేను పార్టీ పెట్టానండి సార్, నాకు హెల్ప్. మా ఫ్రెండ్ ఒక ఆయన ముస్లిం ఫ్రెండ్, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు డొనేషన్ ఇవ్వండి అడిగాడు. 3 సార్లు అడిసారి వెళ్ళాడు. ఒకప్పుడు ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఒక దినాలంటే దినకరన్ గారు ఎంత మాట్లాడడానికి వెళ్తే ఎంతో ఇవ్వలేదండి, అంత స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అంటే ఒక స్థాయికి వెళ్ళడం కంటే కూడా ఆ స్థాయిని నిలబెట్టుకోవడం గొప్ప. నువ్వు ఉద్యోగం జరగడం ఆ గొప్ప కాదు, ఆ ఉద్యోగం నిలబెట్టుకో. వివాహం అవడం గొప్ప కాదు, ఆ వివాహ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. ఒక 100 రూపాయలు నీకు సంపాదించిన ఆ వచ్చిన 100 రూపాయల కష్టానికి ఎలా నిలబెట్టుకోవాలి? అందుకే దేని వాక్యంలో క్లియర్గా రాసిన మొదటి పత్రికలో ఏముంది? లోకమును దాని ఆశ గతించుకోండి. మంచి రెఫరెన్స్ ముగించే అయిపోయింది. లోకము దాని ఆశ గతించుకోరు కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు. చాప్టర్ 2:17 దాని ఆశలు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం. నశించిపోతుంది చెప్పండి. లోకం నశించిపోద్ది, ఆకాశం నశించిపోద్ది. నీ చదువు కానీ, నీ వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, కలిగింది ఏది అన్ని నశించిపోతాయి. కానీ లోకములు దాని ఆశ గతించిపోరు కానీ దేవుని చిత్తము జరిగించేవాడు ఎలాగుంటాడంట? నిరంతరం నిలుస్తాడు. అదే మాట కీర్తన గారు చెప్తున్నాడు అంత. అదే మాట పౌర భక్తులు చెప్తున్నాడు. 4వ అధ్యాయం 1 తిమోతి రాసిన 4వ అధ్యాయం. దైవభక్తి అంట అన్ని విషయాలు, నాట్ ఫ్యూ థింగ్స్, ఇన్ ఎవ్రీ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఐదర్ ఇన్ యువర్ జాబ్, అవర్ ఎడ్యుకేషన్, ఆర్ యువర్ బిజినెస్, ఆర్ యువర్ లైఫ్. లోకాలు ఈ దేనికి, నీ చదువుకు కానీ, ఉద్యోగం కానీ, నీ వ్యాపారానికి కానీ, నీ రాకపోకలు కానీ, కలిగిన దానికి అన్నీ కూడా ఎలాగంటారు? లోకం దశించిపోద్ది కానీ దేవుడి చిత్తం జరిగించేవాడు నిరంతరం. అప్పుడు దైవభక్తి అనేది కలిగి ఉన్నప్పుడు, ఆయన దైవభక్తి జీవితంలో కలిగి ఉన్నప్పుడు అదే మాట ప్రభువు చెప్పారు. అని నా రాజ్యాన్ని మీ ఇంటి మొదలు పెట్టకండి, అప్పుడు అవన్నీ ఇస్తానని చెప్పాడు. దేవుడు ఇస్తాడు. వాక్యం కూలిపోద్దా? భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ దేవుని వాక్యములో ఒక సున్న గాని పొల్లు గాని తప్పిపోదు. ఒక సున్న కూడా తప్పిపోదు అంట. దేంట్లో? దేవుని వాక్యం. లోకం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, ఆకాశము గతించిపోవచ్చు, పంచభూతములు కూడా మిక్కలి వేండ్రముతో నశించిపోవచ్చు కానీ దేవుని బైబిల్ గ్రంథమున ప్రతి మాటలో ఒక సున్న గాని పొల్లు గాని తప్పిపోదని దేవుని వాక్యం. We can trust the God. గాస్పెల్ దేవుని వాక్యాన్ని నమ్మవచ్చు, ఎంతవరకు నమ్మచ్చు దేవుని వాక్యం. అందుకని దైవకు అన్ని విషయాలు ప్రయోజనకరం దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశించడుగా కనుమర్చుకొని ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధ రాజ్యం గారి దేవాన్ని కొదనాలు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు అద్భుత గడి ఆలోచన కాదు ఎంత నమ్ముతుంది. ఏడాది ఘనంగా జరిగించి అందరూ శ్రమించిన పైకి తెలిసింది. ఏడాది ఘనంగా జరిగించింది, అందరూ రెండు సెల్పైకి నేను ఇక్కడ అనేక కూడి వారందరినీ వరకు తమాది ప్రత్యేకంగా హైదరాబాద్ ఓన్గడానికి తల ఆఫీస్ పెట్టుకోవడానికి ఒక సుధర్పడి సింగపూర్ మధ్య తీసుకొచ్చారు. మన విదేశాలు సింగపూర్కి పని సరిదించాడు. అన్నగారు శాతపతి గారు ప్రజలు మందిరానికి వస్తున్నారు. మా శాతపతి గారు వచ్చారు. అన్నగారు కూడా ప్రజలు మందిరాన్ని ఆడకపోతారు. అందరూ రెండు సార్లు పైకి వెళ్ళారు. నా తేజందే దీవించాడు. వచ్చేప్పుడు ఆజ్ఞా దీవించాడు. దినాలు ఈ దినాలు వారు వెడ్డింగ్ యానివర్సరీ వివాహ వార్షికోత్సవం ఇటువంటి వెడ్డింగ్ యానివర్సరీ రిలేటెడ్ సెలబ్రేట్ చేసుకోవడం కూడా చెన్నపాలకు ప్లాన్ చేస్తాం, మెక్సికో ప్లాన్ చేస్తాం. నేను చెన్నపాల తండ్రి నేను నల్ల త్వరలో అతను మాకు సలహా చేస్తాను. మెక్సికన్ జాబ్ రేడియో చేస్తున్నట్టు ఇంకా ఇంకా అతని గవర్నమెంట్ రైల్వే స్టేషన్ ఆ జాబ్ కూడా పెన్ రావడం
నేను తండ్రి కొందనాథండి నేను తండ్రి దినమనేకు వెనకగా రత్నాలుగా ఇద్దరికి మాత్రం కుమారుడు వ్యాపారం వర్ధన్ గారికి కమలంగా బలమ శక్తి కనిపించిన న్యూజిలాండ్ అందరికీ చెప్పాక న్యూజిలాండ్ జాన్ డేవిడ్ దీవించాం ఇస్తారని పెట్టి దీవించినాం మళ్ళీ కుమార్ దినోబాతులో జాన్ డేవిడ్ తప్పుతున్నా రెగ్యులర్ రీసెర్చ్ చేస్తున్నా సౌజన్య స్టడీ దాన్ని తీసుకుని గొప్పగా తెలుసు సమ్మెకోటి చెప్పిన విదేశీ కంటే మార్పులు సవాలు చేయలేదు నేను కథలు చేస్తున్నాం తండ్రి ఇండియాలో విశాఖపట్నంలో జాబ్కి కన్వర్ట్ చేయడానికి ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా తండ్రి నేను కొన్నాను నేను బెంగళూరులో తిన్నాను కస్తూరిగాని రాజేష్ కుటుంబాన్ని సిద్ధి నవీన్ కుటుంబాలు చూపించిన నేను కష్టంగా నేను నిధించాను తండ్రి నేను విజయ్ గారిని తండ్రి నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి నేను కుమారుడు సునీల్ కుటుంబాన్ని అనిల్ కుటుంబాన్ని అన్న కుటుంబాన్ని కూడా ట్రీట్మెంట్ ప్యాక్ చేస్తున్నాను నేను కన్నా గారికి ప్యాక్ చేస్తున్నాను కన్నా గారు తీర్చినాను నేను భర్తను తీర్చి భర్తలకు మాత్రం ఉన్నతను చదివేటువంటి చేస్తున్న జాబ్స్ని కంపెనీ కూడా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నాను భీమిలో నిమ్మరాజు వారి చెల్లి గ్లోరీని నేను బిడ్డలు జల్లిని జైలు కూడా దీవించినాను నిమ్మరాజు బాబు చాలా గాజు ట్రాన్స్ఫర్ ఆడడానికి ఇచ్చాను నేను మీరే కుమారుడు 8 లక్షల రూపాయలు కంటే ₹1 తిరిగి అమౌంట్ అతను ఆడడానికి ఇచ్చాను నేను తండ్రి అజయ్ ప్రైవేట్ కంటే సర్వీస్ చేశాను వారి సర్వీస్ని కూడా నేను దీవించమని ప్రారంభం చేస్తున్నాను నేను కొద్దిగా ఆచరిస్తున్నాను తండ్రి నేను నవీన్ కూడా దుబాయ్ నుండి వచ్చాడు తండ్రి నేను మళ్ళీ మంచిగా నేను దుబాయ్ వెళ్ళడానికి మార్కులు సలాం చిన్ని తీశాను తండ్రి మా చేతిలో క్రైస్తవ నవీన్ జరగడానికి ఉంటుంది ప్రియాంక బుద్ధి గారి గర్భం ఇచ్చి ప్రారంభం చేస్తున్నాను తండ్రి అదే నేను తండ్రి నేను కొద్దిగా కేసు కొన్ని భవిష్యత్తు ఆచరిస్తున్నాను తండ్రి నేను ప్రాక్టీస్ సీరియస్గా గర్భం ఇచ్చి ప్రారంభం చేస్తున్నాను తండ్రి నేను కొద్దిగా మందిరిస్తున్న అద్భుతంగా జరిగించినాను తండ్రి నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలామంది ప్రార్థించేంత తర్వాత ప్రార్థన చేస్తాను తండ్రి కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు మీద దీవించి ఆశిస్తున్నాను నన్ను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి అపరాణ కుటుంబాన్ని దీవించినట్టు కొందరు ఆచరిస్తున్నాను తండ్రి నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి నేను ఆ కూడిన లక్ష్మి గారు కూడా మనతో వారంతో బాగుపోయినప్పుడు ఇది నన్ను మందిరాన్ని తీసుకొచ్చేది కొందరు తండ్రి నేను ఆ జిల్లాగారిని అందరూ ఒకసారి దగ్గర నేను జిల్లాగారిని మా దగ్గర తీసుకొచ్చాను జిల్లాగారిని దీవించిన మోసిరెడ్డి గారు దీవించినాం తండ్రి నేను ప్రవీణ తండ్రి నేను బిఎస్సీ నర్సింగ్ చేసిన తల్లి ఇంతమంది గవర్నమెంట్ జాబ్ ఇచ్చాను తల్లి గతిగా కూడా చదువుతుంది ఎంతమేట్ అయితే అనుకుంటారు అక్కడ కూడా మంచి ర్యాంకులో పాస్ తెచ్చారు నర్సింగ్ గారి కుటుంబానికి వెంటనే గారికి అందరూ రక్షణ ఇచ్చారు సారుడు ఇద్దరు బిడ్డలు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను కృష్ణాశ అన్ని కూడి ప్రతి ఒక్కరిని నేను ఆ పేరు దీవిస్తున్నాను తండ్రి నేను కొందరు ఆచరిస్తాను శారమ్మ గారి మనవరాలు నిర్మల కుమార్తె వాహం కూడా తండ్రి సమకూర్చండి 9 మంది వాహనం చేయడాక నేను కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవిస్తాను అందరూ ఒక్కసారి నుంచి అయిపోయాక మంత్రి అద్భుతాలు చేయించినాను 12 మందిరానికి వెళ్ళి ఆరాధన చేయడానికి కూడా నేను కృపణ దయచేయమని ప్రార్థన చేస్తాను ఇది మంచి వాతావరణం ఇచ్చేద్దండి వర్ష లాభం మేఘం ఇచ్చేద్దండి కొందరు మా రాష్ట్రంలో కూడా నేను విశాఖపట్నం కూడా మంచిగా వర్షాలు పంటలు కూడా కృపణ దయచేయమని ఏల్సిన పన్నెండుకి వచ్చినాం తండ్రి ఆమె అన్నిటికంటే ప్రాముఖ్యత మర్చిపోతుంది యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వర్తమానం ప్రతి ఒక్కరు కూడా దీవించమని వేసినట్టు తండ్రి ఆమె వేసినట్టుగా ఇచ్చారు సంపూర్ణ కలిగి కాక ఆమె పర్వతాన్ని దేవుని ప్రేమ కుమారుడు ఆదరకర్తల పరిశుద్ధార్థం సహవాసం కూడిన మనకు పిల్లలు సగం పరిశుద్ధికి ఇస్తారు ఈ పిల్లలు ప్రభురాక సదాగా ప్రకటించి కాక